రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 298 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. చనిపోయిన వారి పేర్లు తొలగించి కొత్త వారి పేర్లను చేరుస్తారు. అంటే ఎలాంటి ఆటగానికి ఎలాంటి ఆడాలో వారికి బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని ఆటలు ఆడినా ఫైనల్గా గోల్ కట్టేది మన ముఖ్యమంత్రి గారే. ఫైనల్గా డెవలప్మెంట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని చేసేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి అన్ని ఇప్పుడు అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్లస్ మేనిఫెస్టోలు లేని కూడా ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకురావడం, వాళ్ళకి జెలస్ ఫీల్ అయ్యి ఈరోజు అన్ని వైపులా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాబట్టి వారందరూ అపవాదకు గురి కాకుండా మీరందరూ ఆపరేషన్ సక్సెస్కి, డెవలప్మెంట్కి ముఖ్యమంత్రిగా తోడు ఉండాలని కోరుతూ మా కంటోన్మెంట్ ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారిని కొన్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మాకు ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వండి అన్న సీఎం గారు. ఏ విధంగా అయితే రాష్ట్రం అంతా డెవలప్మెంట్ చేస్తారో అదే మాదిరిగా మాకు ఒక డిగ్రీ కాలేజ్, ఒక ఇంజనీర్ కాలేజ్ కూడా ఇవ్వాలని కోరుతూ, గతంలో కూడా తమరు వచ్చి ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చారు. తమరు ఇక్కడ ఎంపీగా కూడా ఉండే, తమరికి అన్ని విషయాలు అవగాహన ఉంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి మా ప్రాంత ప్రజలకి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, తమరిని అడగంగానే వెంటనే మాకు 1 MGD నీళ్ళు కూడా శాంక్షన్ చేశారు. తమరు ఆదేశం ఇచ్చారు. కానీ ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు తోటి కోఆర్డినేషన్ లేకుండా మాకు రావాల్సిన నీళ్ళు కూడా జలమండలి వాళ్ళు ఇస్తే ఇక్కడ నీళ్లు వస్తలేదని కొంతమంది పుకార్లు చేస్తున్నారు. దయచేసి మా ఒక విజ్ఞప్తి యావత్ కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ఫైలు కింద పడిపోయిన దాన్ని తమరు ఢిల్లీకి వెళ్ళి ఆ ఫైల్ని ముందుకు తీసుకొచ్చి మెర్జర్ దిశగా ముందుకు వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది సార్. దాన్ని కూడా మీరు చేయాలని కోరుతున్నాను. ఇదే విధంగా ఈ గ్రౌండ్లో కూడా మాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలని కూడా తమరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇస్తే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తున్నారో దేశానికి మంచి మంచి పథకాలు రావాలని, ఆ పథకాలలో కూడా మా కంటోన్మెంట్ ప్రజలు ఉండాలని మిమ్మల్ని మనసారా కోరుతున్నాను. ఇదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యే చేసి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేపట్టడం మాకు చాలా సంతోషకరం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.